రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల రాజా అనే అతన్ని దేవరకొండ అజయ్ అండ్ చౌహాన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్, ఈ ముగ్గురు కలిసి చాకలి బాబా అనే చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మఫ్టీలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ఉంటాయి. సరే ఫెరోసిస్ గా ఉన్నాడు, అంగా ఇది చేస్తాడని ఇమీడియట్ గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాం. మేమంతా రౌండ్ చేసినాం. రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్ గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునేకి వస్తావారని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. ఎగ్జాక్ట్ కడుపులో పొడిస్తేనే అతనికి ఆ పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్ గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారు వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒకటే పోయి ఎమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటూ పోయినారు. మేము మా స్టాఫ్ అంతా వచ్చి ఇప్పుడు రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచేకపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల కాడ అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరు వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30-9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం అంతా 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్ కట్స్ లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉన్నది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పసుపు గడ్డి పెంచినారు తోట. అక్కడ మాకు ట్రేస్ అయినాడు. ఇమీడియట్ గా పట్టుకునే ప్రయత్నం చేసి దాంట్లో లోపలికి పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటకు వచ్చేకి లేదు. ఆడ పక్క మా వాళ్ళని పెట్టినా. మేమంతా ఒక 5-6 మంది దాకా మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపలికి పోయి అజయ్ బయటికి రాన్నా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది చెరుకుతోట మాదిరి చెరుకుతోటే. నేను దగ్గర పోయినాను. అనుకున్నాడు సెకండ్ కత్తి తీసుకుని వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకుని వాడుతున్నాడు. సెకండ్ ఇలా వేసేసినాక ఆగరంటే కొద్దిగా ముందుకు పోయినాం. మరి ఆ చెరుకు తోటలో కనపడలేకపోవడం మరి 2సారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాను. ఆ వెపన్ తోటి మోకాళ్ళకి అతని మోకాళ్ళకి బుల్లెట్ కొట్టేసరికి ఆ బుల్లెట్ పుడి మోకాల నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా. ఇంకా ముందు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది. ఇంకా వాళ్ళకు కూడా వినపడకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను అంటే వాళ్ళు వచ్చాక నా కాడకు వచ్చాక 1 minute 1.5 minutes 2 minutes పట్టినది. ఆ మూడు నుంచి ఆ ఏడు నుంచి అతను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడుతున్నాడు. తర్వాత మా వాళ్ళు వచ్చేలకి పట్టుకొని ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేసేసి అది అయితే మాకు కనపడలేదు. కాన్షియస్ లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్ ఉన్నాడు తెలుసు. నేను 2 rounds ఇంతకుముందు ప్రీవియస్ గా దొంగతనం కేసు ఒకటి ఉంది. కొద్దిగా చిల్లర తిరిగేవాడని సమాచారం. లేదు అది అయితే గంజాయి అనేది మాకు ఇద్దరు రాలేదు. ఈ ఊరికి ఇద్దరు గాయపడినారు. నిన్న చాకల్ రాజన్ నైట్ 7:30 ఉదయం 8:30 బాబా అని ఆటో డ్రైవర్, ఇద్దరికి సీరియస్.
నాతో పాటు ముగ్గురు. మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు, లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి. రఘు అనే కానిస్టేబుల్కి ఎస్కేప్ అయినాడు. ఆ పట్టుకున్న ప్రయత్నం చేసిన ఉదయం కూడా, కానీ అక్కడ నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయినాడు. తర్వాత మరి అదే మా టాస్క్ అంటే వెళ్ళిపోతా ఉన్నాం, లొకేషన్ పెట్టుకుంటా అతను ఎక్కడున్నా ఇంపార్టెంట్ పోతా ఉన్నాం. మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా ఎత్తుకున్నాం. దగ్గర 2-3 అవర్స్ సర్చ్ చేసిన తర్వాత మాకు ఆ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయ్యాడు, ఆ ఉప్పరపల్లి వెనకాల. అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు